అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. డిపార్ట్మెంట్ వారు పదే పదే తప్పులు చేయడం, కోర్టు వారు దాన్ని సవరించడం. ఈ వీడియో చూసే ముందు కానీ చూసిన తర్వాత కానీ దీని ముందు ఒక 2 వీడియోలు చేస్తున్నాను. ఈ సిమిలర్ సబ్జెక్ట్ మీద అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న తప్పులు కోర్టులు ఎలా సవరిస్తున్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ స్లిప్ అవుతున్నారు, ఎక్కడ ఇది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, దాన్ని కోర్టు వారు చట్టపరంగా ఎలా సరి చేస్తున్న దాని మీద ఓ 2 ఇంపార్టెంట్ వీడియోలు చేసిన చాలా ఉపయోగకరమైన వీడియోలు కూడా మనకు డే టు డే ప్రాక్టీస్ దీంట్లో లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవకాశం ఉంటే ఆ 2 వీడియోలు కూడా ఒకసారి చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ కేసులో మనకు ఒరిస్సా హైకోర్టు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. పిటిషనర్ అంటే ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో మనోజ్ కుమార్ నాయక్ అనే అతను ఆల్రెడీ ఇనెలిజిబుల్ ఐజీఎస్సీని తీసుకోవడం జరిగింది. కానీ షోకాజ్ నోటీస్ కన్నా ముందు దాన్ని రివర్స్ చేసేసాడు. అంటే షోకాజ్ ఇచ్చేదానికన్నా ముందే ఈ రివర్స్ చేయడం జరిగింది. ఇనెలిజిబుల్ ఐటీసీ ఫుల్లీ రివర్స్డ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇనెలిజిబుల్ ఐటీసీ ఫుల్లీ రివర్స్డ్ అంటే వాడుకోవాలి. రివర్స్ చేసే అవకాశం ఉందంటే ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్ లో ఉంది, దాన్ని అసెసి వాడుకోవాలి. బిఫోర్ నోటీస్ ఇనిషియేషన్ డిమాండెడ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 74 అమౌంటెడ్ టు డబుల్ టాక్సేషన్. అంటే ఆయన ఒకసారి కోరుకున్న ఐటీసీని రివర్స్ చేయడం, తిరిగి మళ్ళా దాని మీద ట్యాక్స్ పెనాల్టీ విధించడం అంటే ఇది డబుల్ టాక్సేషన్ కిందకు వస్తుంది, కాబట్టి చెల్లదని చెప్పి గౌరవ ఒరిస్సా హైకోర్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా క్లియర్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వేర్ పిటిషనర్ హ్యాడ్ ఆల్రెడీ రివర్స్డ్ ఎంటైర్ ఎలిజిబుల్ ఐటీసీ బిఫోర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ దేర్ వాజ్ నో సబ్సిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇంకా ట్యాక్స్ లయబిలిటీ అనేది లేదు. ఒకసారి తీసుకున్నాడు, రివర్స్ చేసాడు, కాబట్టి యాజ్ ఇఫ్ తీసుకున్నట్టుగానే దాన్ని భావించాలి. గతంలోనే మనకు సర్వీస్ ట్యాక్స్ ఇష్యూస్ లో, సెంట్రల్ ఎక్సైజ్ ఇష్యూస్ లో సుప్రీంకోర్టు వారు చెప్పున్నారు, తీసుకున్న ఐటీసీని ముందుగానే రివర్స్ చేసేస్తే యాజ్ ఇఫ్ అది తీసుకున్నట్టుగానే భావించడం జరుగుతుందని భావించాలని చెప్పి కూడా చెప్పున్నారు. అలాగే ఇక్కడ కూడా దేర్ వాజ్ నో సబ్సిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీ, అసలు ట్యాక్స్ లయబిలిటీ అనేది లేదు. డిమాండ్ ఫర్ సమ్ ఈక్వల్ టు ఆల్రెడీ రివర్స్డ్ ఐటీసీ రిజల్టెడ్ ఇన్ డబుల్ టాక్సేషన్. మళ్ళా ఎంతైతే ఐటీసీని రివర్స్ చేస్తున్నారో అంత మీరు అగైన్ డిమాండ్ చేయడం అనేది డబుల్ టాక్సేషన్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐటీసీ రివర్సల్ అనేది జరిగిపోయింది, మళ్ళా దాన్ని తీసుకొని వచ్చి ఇంకోసారి కట్టడం అంటే డబుల్ ట్యాక్స్ అవుతుందని. దస్ బోత్ ట్యాక్స్ డిమాండ్ అండ్ పెనాల్టీ వాజ్ లయబుల్ టు బి సెట్ అసైడ్. రెండింటిని కొట్టివేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒరిస్సా హైకోర్టు వారు ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఒకసారి చదివి ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో 185 taxman.com 501 ఒరిస్సా సైటేషన్ వచ్చి మనోజ్ కుమార్ నాయక్ వర్సెస్ కమిషనర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ రూర్కేలా. ఇది చదవండి, చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా పొరపాటున మీ క్లయింట్ తీసుకొని రివర్స్ చేస్తుంటే అగైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ప్రొసీడ్ అవడానికి లేకుండా ఒక రక్షణా కవచం లాగా ఈ జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది. చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి వచ్చింది కాబట్టి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. దయచేసి మీరు కూడా ఈ జడ్జిమెంట్ చదివి అర్థం చేసుకొని ఇందాక విజ్ఞప్తి చేసినట్టుగా దీని ముందు 2 జడ్జిమెంట్ కూడా చదవండి. డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న పొరపాట్లు కానీ తప్పులు కానివ్వండి, వాళ్ళ స్పీడ్ లో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, కోర్టు వారు ఎలా సరి చేస్తున్నారు అనేది మనకు చాలా క్లారిటీగా 2 వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం, శుభ సాయంత్రం, శుభరాత్రి.